తరలొచ్చిన గులాబీ మహిళా సేనను చూసి తలసాని వారిని ఉత్సాహపరుస్తూ ఆనందంతో చిందేశారు. తన తండ్రి ఆనందాన్ని చూసి తలసాని సాయి కిరణ్ చప్పట్లతో స్వాగతించేగా పక్కన ఉన్న పజ్జనను మీరు వెళ్ళండి అంటూ సాయి కిరణ్ ఉత్సాహపరచగా మీ నాన్నలా నా వల్ల కాదంటూ పజ్జన మొహమాటంతో చప్పట్లు కొడుతూ తలసానిని ఎంకరేజ్ చేశారు. తలసాని ఆనందానికి బతుకమ్మ వేడుకల్లో అవధులు లేకపోగా నాడు పోతురాజుతో జాతరలో అదరగొట్టే తలసాని ప్రస్తుతానికి ఆనాటి ఊపును తగ్గించుకోగా కానీ నేడు బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాత్రం రెట్టింపు ఉత్సాహంతో స్టెప్పులేస్తూ అదరగొట్టేశారు. లాల్ బహదూర్ స్టేడియం నుంచి కంటోన్మెంట్ బోర్డు వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఘనత కేసీఆర్ దేనంటూ తలసాని తెలియజేశారు. మా కార్పొరేటర్లకు, మా మాజీ కార్పొరేటర్లకు, కంటోన్మెంట్ బోర్డు మెంబర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్లకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంత బ్రహ్మాండంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారు లాల్ బహదూర్ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు ఈ బతుకమ్మ సంబరాలు చేపించినటువంటిది మనందరికీ తెలుసు. భాగ్యనగరంలో గులాబీ పార్టీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించి వచ్చిన మహిళా మనులకు విందు భోజనాన్ని అందించి వారి ఆటపాటలకు తోడుగా నిలవాలని ఆలోచన చేయగా ఇందుకు కీ రోల్ గా నేటి కార్యక్రమానికి లష్కర్ ప్రాంతం మారింది. పీపుల్ ప్లాజాకు అతి సమీపంలో ఉన్న సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు పలు ప్రాంతాలకు కీలక బాధ్యతలను అందించగా ఇక వేడుకలకు మహిళా మనులను తీసుకురావడంతో స్థానిక నాయకుల ప్రయత్నం ఫలించింది. సనత్ నగర్ నియోజకవర్గానికి అతి సమీపంలోని వేడుక కావడంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమం విజయవంతాన్ని టార్గెట్ గా తీసుకోగా సికింద్రాబాద్ నుంచి పద్మారావు, కంటోన్మెంట్ నుండి పలువురు నాయకులు పూర్తి సహకారం అందించారు. దీంతో పీపుల్ ప్లాజా గ్రౌండ్ మొత్తం మహిళలతో నిండిపోగా ఇక బతుకమ్మ ఆటపాటలతో అంతా అలరించారు. స్టేజ్ పై అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన మహిళా శక్తిని చూసి సంతోషం వ్యక్తం చేయగా బతుకమ్మలో ఉన్న ఒక్కొక్క పువ్వుని విశిష్టతను తెలియజెప్పుతూ ఏ దేశంలో ఉన్న బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని నాడు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన మన పోరాటం ఫలించి తెలంగాణను తెచ్చుకున్నామని త్వరలో మరలా మన పాలన వస్తుందంటూ కేటీఆర్ తెలియజేశారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుణ్ణి ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా, తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు. ఇదే కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. కార్యక్రమంలో తరలి వచ్చిన మహిళా మనులతో కార్యక్రమం విజయవంతం కాగా ఇక ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక బతుకమ్మ పాటలకు స్టెప్ వేస్తూ స్టేజ్ పై ఆయన చేసిన సందడి అంతా ఇంత కాదు. తన కుమారుడు సాయి కిరణ్ కి తన సీటును కేటాయించి ఇక ఆయన స్టేజ్ పై స్టెప్పులేస్తుంటే సాయి కిరణ్ ఆనందంతో చప్పట్లు కొడుతూ ప్రోత్సాహం అందించారు. ఇక పక్కనే పజ్జన ఉండడంతో ఇక మీరు కూడా వెళ్లారా అంటూ చలక్తులు విసిరగా మీ నాన్నలా నా వల్ల కాదంటూ పద్మారావు తిరస్కరించి నా వల్ల ఇదే అవుతుందంటూ చప్పట్లు కొడుతూ తలసాని ఎంకరేజ్ గా నిలిచారు. ఇక స్టెప్పులు వేయడం పూర్తయిన వెంటనే తన తండ్రి కోసం సీటును కేటాయించి తలసాని సాయి కిరణ్ యాదవ్ పక్కకు తప్పుకోగా ఇక తలసాని పద్మారావుతో పాటు కేటీఆర్ ఆసక్తికరమైన చర్చ సాగగా ఎప్పుడు సైలెంట్ గా ఉన్న పజ్జన మాత్రం నేడు చప్పట్లు కొడుతూ పాటలకు కచేరీ చేస్తూ కనిపించడం విశేషం. బతుకమ్మ వేడుకల విజయవంతంలో మొదటగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బోర్డు మాజీలతో పాటు ముఖ్య నాయకుల పాత్ర ఎంతగానో ఉండగా వారందరి సేవలపై సభాముఖంగా కేటీఆర్ ప్రశంసించి వారితో కలిసి స్టేజిపై ఫోటోలు దిగుతూ సందడి చేయగా ప్రభుత్వంలో లేకపోయినా అంతకు మించిన ఉత్సాహంతో తరలివచ్చిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలంటూ తలసాని తెలియజేశారు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కార్స్ అండ్ క్లబ్. కార్స్, బైక్స్ వాష్ చేయబడును. మా ప్రత్యేకత కార్ వాష్, ఇంజిన్ క్లీనింగ్, టెప్లాన్ పూత, ఇంటీరియర్ క్లీనింగ్. సంప్రదించండి. సికింద్రాబాద్ క్లబ్ గేట్ 4 ఎదురుగా బిసైడ్ కేవీ స్కూల్. మా సెల్ నంబర్ 7093963088 లేదా 9391241981. డబుల్ బెడ్రూమ్ వ్యవహారం ఇప్పుడు ఎమ్మెల్యేకు కత్తి మీద సాములా మారిందా? నొచ్చుకోకుండా మెప్పు పొందుతూ ఇవ్వడం అంటే ఇప్పుడు కష్టతరమే అనిపిస్తుందా? ఏళ్ల నాటి నుంచి అందులో దాగి ఉన్న రహస్యం తెలిసి ఇప్పుడు ఫైల్ ముట్టుకోవాలంటేనే భయపడుతుందా? కాస్త తేడాలొచ్చినా గతనాటి నాయకులకు అందిన బిరుదులు మళ్లీ ఎమ్మెల్యేను ఎక్కిరించి పరిస్థితి వచ్చి పడుతుందా? ఈజీ అనుకున్న పని కాస్త ఇప్పుడు ఫైల్ తిరిగేస్తుంటే ఎమ్మెల్యేనే ఆశ్చర్యపరుస్తున్నాయా? మొదటనే పట్టాలు అందుకున్న వారు హ్యాపీ అయితే అసలు లొసుగులు ఈ లిస్టులోనే తాండవం చేస్తున్నాయా?
ఆనాటి నేతలను ఇబ్బందుల్లోకి నెట్టి వేలెత్తి చూపిన కథ ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కూడా వెక్కిరిస్తుందా? అందులో ఆచితూచి అడుగులు వేయడానికి ఎమ్మెల్యే అన్ని పనులు మానుకొని గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చి పడిందా? మరి అందులో ఉన్న లోగుట్టులేమిటి? మారడపల్లి డబుల్ బెడ్రూమ్ పంపకాలు అనగానే అంతలా వణికిపోవడం వెనక అసలు కారణం ఏమిటి? వాచ్ ఫోకస్. శ్రీ గణేష్ అంత ఈజీ కాదా? మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పంపకాలు అనగానే నేతలకు అధికారులను కలవరపెడుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మారడపల్లి వ్యవహారం అనగానే ఎమ్మెల్యేకు పులి మీద స్వారీ చేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. గతంలో ఎందుకింత ఆలస్యం అనుకున్న కథ కాస్త ఇప్పుడు రంగంలోకి దిగిన తర్వాత ఎమ్మెల్యేకు అప్పుడు జరిగిన తంతు చూస్తే అసలు లబ్ధిదారుల్లో ఇంతమంది ఉన్నారా అంటూ ఆశ్చర్యపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది. అన్ని చోట్ల 27వ తేదీన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేస్తుంటే మారడపల్లి లిస్టు ముందు పెట్టుకుంటే మాత్రం ఒక్కో పేరు చదువుతుంటే ఎమ్మెల్యేనే కాదు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతలా అందులో లూప్ హోల్స్ ఎన్నో దాగి ఉండగా ఖాళీ చేసే సమయంలో ఓవైపు అప్పుడు అధికారంలో ఉన్న నేతలు తెలివిగా వ్యవహరిస్తే ఇప్పుడు అసలైన లబ్ధిదారుల వరుసలో వచ్చేసరికి అంత కన్ఫ్యూజన్ కథ అన్నట్లుగా మారింది. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ కథలో ఆనాడు 468 ఇండ్లు నిర్మాణం కాగా మొదటి లిస్టులో సుమారు 273 ఇండ్లను పంపిణీ చేశారు. అయితే ఇంకా ప్రస్తుతం సుమారు 195 ఇండ్లు పంపకాలకు సిద్ధంగా ఉండగా ఇక అందులో ఉన్న లోగుడ్డుతో ఇన్నాళ్లు పదవిలో ఉన్న వారు చుక్కలు చూస్తూ ఎప్పుడెప్పుడు దాటుకు వేస్తుంటే వారి పక్షాన ఏదో ఒక పోరాటం చేస్తూ వచ్చినట్లుగా నడిపించేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ వ్యవహారం కాస్త తలకు చుట్టుకున్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే లిస్టు ముందు పెట్టుకుని పరిశీలించడం మొదలుపెట్టగానే తెలివిగా ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో ఉన్న అసలు కథను ముందే పసిగట్టాడు. గతంలో ఎమ్మెల్యేగా సాయన్న, మంత్రిగా తలసాని తిప్పవలసిన చక్రాలు తిప్పేగా ఇక ఆనాడు వాయిదా వెనుక కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆనాడు భూములు ఇండ్లు కోల్పోతున్న వారికి, అధికంగా స్థలాలు కోల్పోతున్న వారికి ఇంటిల్లిపాదికి పట్టాలు రాసేగా ఒకే ఇంట్లోనే తల్లి, తండ్రి, కూతురు, చివరికి అల్లి కూడా ఇల్లు కావాలని రాయించిన సంఘటనలు అందులో ఉన్నాయి. అలాంటి సంఖ్య కూడా భారీగా ఉండగా ఇక ఒకరికిస్తే మరొకరికి కోపం అన్నట్లుగా ఆనాటి పరిస్థితులు వెక్కిరించాయి. ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన వారు బయటపడిపోతే ఇక రెండో లిస్ట్ లో ఉన్న మెలికలు ఎన్నో కాగా ఇక ముట్టుకుంటే మసైపోతారు అన్నట్లుగా అధికారులను నేతలు భయపెడుతున్నాయి. ఒకరికిచ్చి మరొకరి కుటుంబానికి ఇవ్వకపోయినా ఆనాటి పంపకాల సమయానికి ఏం గొడవ వచ్చి పడుతుందో అన్నట్లుగా పరిస్థితి మారగా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఆనాటి నేతలు ఆచితూచి వ్యవహరించిన నేతలు వాయిదాలతో కాలం నెట్టుకురాగా ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి అది కాస్త ఎమ్మెల్యే శ్రీ గణేష్ తలకు చుట్టుకోవడంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం చేసి మిగతా వారి సంగతి మరో దఫలో చూద్దామనుకుంటే ఇప్పుడు అది అంత ఈజీ కాదు అన్నట్లుగా ఆయనను చుట్టుముడుతున్నాయి. మిగతా చోట్ల 27వ తేదీన పంపకాలకు సిద్ధం చేసిన మారడపల్లి అనగానే ఇప్పుడు ఎటు నుంచి ఎటు వివాదం వచ్చి పడి తన మెడకు చుట్టుకుంటాయో అన్న రకంగా పరిస్థితి మారడంతో ఇప్పుడు ఆచితూచి అధికారులతో చర్చిస్తూ అసలైన లబ్ధిదారులు, నిరుపేదలకు మాత్రమే ఇండ్ల పట్టాలు అందాలంటూ ఎమ్మెల్యే సర్వశక్తులను ఉపయోగిస్తున్నారు. నాడు ఖాళీ చేయించే సమయంలో ఒకలా హామీ ఇస్తే అదే హామీతో కొందరు తమకు ఒకటికి మించి అన్నట్లుగా ఆనాటి పెద్దలను ఒప్పించి ఇప్పటికే లిస్టులో చేరిపోగా ఇప్పుడు ఇంటి పేర్లు పరిశీలిస్తే అదే ఇంటి పేరుతో ఉన్న వారి సంఖ్య అధికంగా కనిపిస్తున్న పరిస్థితి కాగా లేదు అంతా కాంప్రమైజ్ అయ్యి పనిచేద్దాం అనుకుంటే పంపకాల సమయంలో ఎటువంటి వివాదం వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి ఎమ్మెల్యేకు వచ్చి పడగా వారితో కానిది తనతో చేసి తన పేరును చిరస్థాయిగా నిజాయితీ గల నాయకుడిగా నిలబెట్టుకునేలా ఎమ్మెల్యే ఆలోచన చేస్తుండడం విశేషం. కంటోన్మెంట్ 2-3 వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ ప్రాంతవాసులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ ముందుకొచ్చారు. అటు ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి ఇటు డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయం నుండి వచ్చిన నోటీసులతో ఆందోళనకు గురైన అన్నానగర్ ప్రాంత వాసుల పక్షాన న్యాయ పోరాటానికి కృషాంక్ సిద్ధమయ్యారు. పెద్దమ్మ దేవాలయానికి డిఫెన్స్ ఎస్టేట్ నుండి నోటీసులు జారీ కావడంతో పాటు అన్నానగర్ ప్రాంతంలోని పలు బస్తీలలో ఉన్న వారికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి జారీ అయిన నోటీసులపై కోర్టును ఆశ్రయించేందుకు మన్నె కృషాంక్ సిద్ధమయ్యారు. బాధితుల పక్షాన న్యాయ పోరాటానికి సిద్ధమంటున్న మన్నె కృషాంక్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అందరి తరఫు నుంచి వకీల్ని కూడా మేమే ఆ ఖర్చు అదంతా చూసుకొని అది కేసేద్దాం, అది వేస్తేనే బెటర్. ఎందుకంటే కంటోన్మెంట్ 2-3 వార్డుల పరిధిలో ఎయిర్పోర్ట్ బేకు సమీపంలో ఉన్న పలు ఇళ్లకు ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో అన్నానగర్ వాసుల కలవరానికి గురవుతూ వచ్చారు. నోటీసులు తదుపరి ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో మరింత ఆందోళనకు గురవుతూ వచ్చిన అన్నానగర్ వాసులు ఇటీవల డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు అన్నానగర్ చౌరస్తాలో ఉన్న పెద్దమ్మ దేవాలయానికి నోటీసులు ఇవ్వడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో స్థానికులున్నారు. దినపత్రికతో పాటు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన ప్రత్యేక కథనానికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ స్పందించారు.
గురువారం అన్నానగర్లోని అర్జున్ నగర్, శ్రీలంక బస్తీ, రసూల్పుర, ఇందిరమానగర్ తదితర ప్రాంత వాసులతో మన్నె కృష్ణాంక్ సమావేశమయ్యారు. అసలు వచ్చిన నోటీసులేంటి, ఎందుకోసం ఇచ్చారు, ఈ నోటీసులో ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనే దానిపై మన్నె కృష్ణాంక్ దృష్టి పెట్టారు. దేవాలయానికి డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు నోటీసులు జారీ చేయడం పట్ల మన్నె కృష్ణాంక్ విచారం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో సంవత్సరాలుగా ఉంటున్న వారికి నోటీసులు జారీ చేయడం పట్ల మన్నె కృష్ణాంక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలస్యం చేస్తే అధికారులు ఏ క్షణమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో కోర్టును ఆశ్రయించడమే మంచిదని బాధితులకు కృష్ణాంక్ సూచించారు. బాధితుల పక్షాన కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని, ఎంతమందికి నోటీసులు అందించారో అందరి వివరాలు సేకరించాలని కృష్ణాంక్ బాధితులను కోరారు. ఎవరికి వచ్చిందో ఒకళ్ళు బాధ్యత తీసుకొని అందరిది జమ చేసుకుంటాం, అందరిది తీసుకోండి. అందరి తరఫు నుంచి వకీల్ని కూడా మేమే ఆ ఖర్చు అదంతా చూసుకొని అది కేసు వేద్దాం. అది వేస్తేనే బెటర్, ఎందుకంటే కొంచెం పని కట్టుకొని మళ్ళా వాళ్ళు మనోళ్ళు కాదు ఇది ఈ విషయంలో కొంచెం అందరు కలిసికట్టు. అన్న స్టార్టింగ్ లో ఒక మాట అన్నాడు, ఎందుకు చెప్తున్నా ఒక మాట అన్నాడు, ఇవాళ ఒక్కసారి జేసీబీ ఇక్కడ వచ్చిందంటే రేపు తర్వాత వాళ్ళకు మీరు ఇదాలో చేసింది అనుకోండి, అదే ఇవన్నీ పోతే పెద్ద రోడ్ వస్తుంది, వాడికి రోడ్డు కలుగుతాం. ఈ విషయం అందరు కలిసి కంటోన్మెంట్ 2-3 వార్డు పరిధిలో ఇటీవల కాలంలో వస్తున్న నోటీసులతో స్థానికులు ఏం జరుగుతుందన్న ఆందోళనలో ఉన్నారు. నోటీసులపై అధికారుల నుండి స్పష్టత రాకపోవడంతో ఎవరిని కలవాలి, ఎటు వెళ్లాలి అనే దానిపై కలవరానికి గురవుతూ వస్తున్నారు. మీడియా కథనాల్లో బాధితుల ఆవేదనలకు స్పందించిన మన్నె కృష్ణాంక్ వారి పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేసి బాధితులకు భరోసానిచ్చేందుకు ముందుకు రావడం విశేషం. మొన్న కంటోన్మెంట్ బోర్డు ప్రవేశపెట్టిన బిల్డింగ్ బైలాస్ మార్టిగేజ్ విధానాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన మన్నె కృష్ణాంక్ మరోసారి అన్నానగర్ వాసుల కొరకు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతుండడం కంటోన్మెంట్ నాయకుల్లో చర్చగా మారింది. నా భయం ఏముంటే అంటే జేసీబీ వచ్చిన తర్వాత మనం కొట్లాడడం కష్టం. వరుసగా వస్తున్న వార్తా కథనాలతో అన్నానగర్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లకు ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న పలువురు మరింత ఆందోళనకు గురవుతూ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఎయిర్ ఫోర్స్ అథారిటీతో పాటు డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు పలుచోట్ల నోటీసులు ఇవ్వడంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురవుతూ తమ ఇళ్లకు ప్రమాదం ఉండవచ్చునని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు శాటిలైట్ ఛానల్ సైతం అన్నానగర్లో జరుగుతున్న వ్యవహారంపై ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుండటంతో మరింత ఆందోళనకు గురైన బాధితులు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ రెడ్డిని ఆశ్రయించారు. ఇటీవల అందిన నోటీసుల విషయాన్ని అర్జున్ నగర్ వాసులు సదాకేశవ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో అన్నానగర్, అర్జున్ నగర్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని సదాకేశవ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన కూల్చివేతలు జరుగుతాయని ఆందోళన చెందవద్దని, బాధితుల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తానని సదాకేశవ రెడ్డి వారికి భరోసా కల్పించారు. అందరినీ గుర్తిస్తారు. ఇక్కడ ఏం కాదు, గతంలోనే ఈ ఓడి వస్తే గుడికాడికి వస్తే గుర్తా మీకు ఒక 5-6 ఏళ్ల కింద 7-8 ఏళ్ల కింద అంజనేయ స్వామి గుడి కట్టుకుంటే ఈ ఊళ్ళు వస్తే పోలీసు అందరూ పెడితే ఏం చేస్తే దాన్ని చూసుకుంటామని చూస్తున్నామని అన్నము, కత్తి కూడా పెట్టిన గుడి కత్తి మొత్తం ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాత్ అంటూ కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ వాసులు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రామనకుంట చెరువు ప్రాంతాన్ని శుభ్రం చేసి స్వచ్ఛతా హీ సేవ అంటూ ముందుకు సాగారు. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి పరిసర ప్రాంతాల శుభ్రతపై అవగాహన కల్పించారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ సారథ్యంలో అతిథులుగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరై కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులతో పాటు హెల్త్ విభాగం అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు తెల్లటి దుస్తులు ధరించి రామనకుంట చెరువు ప్రాంతంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఓ అసిత్ హుస్సేన్, నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్లు పాల్గొని రామనకుంట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు.
కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ పర్యవేక్షణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులతో పాటు పలు విభాగాల సిబ్బంది, శానిటేషన్ విభాగం సిబ్బంది, కార్మికులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లు పాల్గొని తాము సైతం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అంటూ బోర్డు అధికారులతో కలిసి స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. అండ్ ప్రతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ కాలనీస్లో ఈ వీక్లో ఈ కమింగ్ అప్ టు 2 అక్టోబర్ వరకు మనం వాళ్ళ కాలనీస్లో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి వాళ్ళ మొత్తం రెసిడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక స్వచ్ఛత ఈవెంట్ చేసి మాకు షేర్ చేస్తే మేము మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్తో షేర్ చేస్తాము. సో లాస్ట్ టైం మనం చేసిన ఈ ఎఫర్ట్ తోటి మన కంటోన్మెంట్లో ఒక క్లీన్లీనెస్ అని ఒక మెసేజ్ వెళ్ళింది. దాంతో ప్రతి ఒక్క రెసిడెంట్ దాంట్లో పార్టిసిపేట్ చేసి మన కంటోన్మెంట్ని ఒక వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ కంటోన్మెంట్ లాగా గుర్తించేలాగా ప్రయాసాలు చేశారు అందరూ. దానికి నేను అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ 6వ వార్డు పరిధిలో ఉన్న రామనకుంట చెరువు ప్రాంతంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. స్థానికంగా సౌజన్య కాలనీలో ఉంటున్న మరి రాజశేఖర రెడ్డి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం సమాచారాన్ని తెలుసుకుని సింపుల్ మాన్ గా వచ్చి బోర్డు అధికారులతో కలిసి పరిసరాలను శుభ్రపరుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఒంటరిగానే కార్యక్రమానికి హాజరు కావడంతో స్థానికులంతా సాధారణ వ్యక్తిలా రాజశేఖర రెడ్డిని భావించారు. కొందరు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అంటూ దగ్గర వెళ్లి సెల్ఫీ ఫోటోలు దిగుతూ ఆయనతో కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. స్వచ్ఛతా మహోత్సవ్ సందర్భంగా కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రామన్నకుంట, బోయిన్పల్లి రామన్నకుంట చుట్టూ చెట్లు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు పెద్ద ఎత్తున. అదేవిధంగా ఈ యొక్క ఏరియాని మంచి వాకింగ్ ట్రాక్గా డెవలప్ చేపిస్తున్నందుకు కంటోన్మెంట్ అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నామినేటెడ్ మెంబర్ భానుక మల్లికార్జున్ గారికి, భానుక నర్మదా మల్లికార్జున్ గారికి, పాండు యాదవ్ గారికి, మాజీ బోర్డు మెంబర్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే రామనకుంట ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ బీజేపీ నాయకులతో పాటు రామనకుంట పరిసర ప్రాంతాల్లో ఉండే కాలనీ వాసులతో కలిసి వచ్చి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుందని భానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు రామన్నకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. రామన్నకుంట చెరువును రానున్న రోజుల్లో సుందరీకరణగా తీర్చిదిద్దనున్నట్లు సీఓ మధుకర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇదేంటంటే ఇది ఒక మంచి లేక్ బిట్వీన్ ది ఎంటైర్ రెసిడెన్షియల్ కాలనీస్. సో దీని మీద మా ఫోకస్ ముందు ఉంది. ఈసారి మేము స్టేట్ గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేశాము. సో ఆ భాగంగా హెచ్ఎండిఏ ఒప్పుకుంది, అగ్రీ చేసింది దట్ ఈ మొత్తం రామన్నకుంట లేక్ని ఒక మంచి పార్క్ లాగా దాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మాకు ప్రపోజల్ హెచ్ఎండిఏ ద్వారా మా ఆఫీస్కి వచ్చింది. సో దాంట్లో ఏంటంటే ప్రపోజల్లో మొత్తం రామన్నకుంట లేక్ని ఏదైతే ఉందో దానికి బండ్ బాగా కట్టి దానిలో వాకింగ్ ట్రాక్స్, యోగా రూమ్స్, యోగా షెడ్ ప్లస్ టాయిలెట్స్, దెన్ బెంచెస్ అండ్ మొత్తం ఒక గ్రీనరీ లాగా దీన్ని ఒక పార్క్ లాగా డెవలప్ చేయడానికి కొరకు మొత్తం ఎఫర్ట్స్ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ ఆర్మీ దగ్గర నుండి మేము ఎన్ఓసి కోరడం అయింది. అది మాకు వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ బై నెక్స్ట్ మంత్ లోపల ఈ వర్క్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బోర్డు ఎస్ఓలు, పారిశుద్ధ కార్మికులు మరింత ప్రోత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామనకుంట చెరువు వద్ద కార్యక్రమాన్ని ముగించుకుని కంటోన్మెంట్ 4వ వార్డులోని రామ్లీలా మైదానంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానికంగా నివాసం ఉండే ప్రజలతో పాటు బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు శుభ్రతతో పలుసార్లు అవార్డును దక్కించుకోవడంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కూడా ఎంతగానో ఉపయోగకరంగా నిలిచింది. కంటోన్మెంట్ 2వ వార్డు నారాయణ జోప్డీసంగ్ సిల్వర్ కాంపౌండ్లలో ఈ నెల 27న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. పికెట్ కార్యాలయంలో రెవెన్యూ శాఖతో పాటు హౌసింగ్ బోర్డు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 27వ తేదీ పెద్ద ఎత్తున ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండటంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కార్యక్రమంలో పాల్గొనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఎదురు చూస్తూ వస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2వ వార్డులో మరింత వేగవంతంగా పనులను పూర్తి చేయించి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఆర్డీఓ సాయిరాం, తిరుమలగిరి ఎంఆర్ఓ పాండు నాయక్, భిక్షపతితో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించడమే సంకల్పంగా పెట్టుకున్న దీన్ దయాళ్ ఎంతో మంది ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాన్ తెలిపారు. విద్యావంతుడిగా, ఉపాధ్యాయుడిగా దీన్ దయాళ్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిందన్నారు. పండిత్ దీన్ దయాళ్ జయంతిని పురస్కరించుకుని సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి సాధిద్దాం దీన్ దయాళ్ ఆశయాలను సాధిద్దాం అంటూ మేకల సారంగపాణి టీం సభ్యులంతా జోరుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో కొనసాగింది. ముఖ్య అతిథిగా మేకల సారంగపాణి, కనగట్ల హరి, రమేష్, అంబాల రాజేశ్వరరావు, శ్యామ్, అజయ్ నాయుడు, కుమారస్వామి, మురళి, రమేష్, చంద్రమోహన్, మహేష్, దేవుడు, కుమార్తో పాటు పలువురు కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో పండిత్ దీన్ దయాళ్ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వారసిగూడలో బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో మొక్కలను నాటారు. దీన్ దయాళ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవి ప్రసాద్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా పక్వాడ్లో భాగంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు మహనీయుల కార్యక్రమాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని రవి ప్రసాద్ గౌడ్ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని సూచించారు. ఆజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్, దత్తు, చైతన్య కుమార్, నాగరాజు, బబ్లు, డాక్టర్ అశోక్, సత్యనారాయణ, నీలేష్, రాజేష్, గజరాజు, పాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. సేవా పక్వాడా కార్యక్రమాల్లో భాగంగా సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో పలు కార్యక్రమాలను బీజేపీ నాయకులు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య ఆధ్వర్యంలో మొక్కలు నాటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సంఘ్ సంస్కర్త, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడిగా దీన్ దయాళ్ చేసిన సేవా కార్యక్రమాలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని గాజుల సౌందర్య తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయన్న, కృష్ణ, కళావతి, వసంత, లక్ష్మి, సాయిబాబా, శివలింగం, రమేష్, రాజశేఖర్, హంసరాజు, లక్ష్మణ్, నందు, శ్రీ సాయి, శ్రీధర్, నాగరాజు, శ్యామ్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొందరు దీపికా నరేష్ పలు చోట్ల కార్యక్రమాలను నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. మోండా డివిజన్ చాపలబావి, గాస్మండి, లోహియానగర్, వెస్ట్ మారట్పల్లి తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలను కొంత దీపికా నరేష్ నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కొంత దీపికా నరేష్ సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చిత్తు ప్రశాంత్, మహిళా అధ్యక్షులు సంగీత, భాగ్య, సీనియర్ నాయకులు రామకృష్ణ, జనార్దన్, కమిటీ సభ్యులు సుభాష్, విశాల్, అరుణ్, హరిచరణ్, రాహుల్, నరేందర్, లక్ష్మి, కావ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకున్న అనంతరం సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జీహెచ్ఎంసీ సర్కిల్ 8 పరిధిలో ఉన్న పలు డివిజన్ల మహిళలు జీహెచ్ఎంసీ మైదానంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మోండా డివిజన్ చెన్నై మైదానంలో బతుకమ్మ సంబరాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ వేడుకలను జరుపుతున్నారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొని బహుమతులను అందజేశారు. ఆర్పీలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. దయాకర్, యాదయ్య, నరసింహ, ఆర్పీలు సౌందర్య, శరణ్య, అనితా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సర్కిళ్ల వారీగా బహుమతులను ఎంపిక చేసి అందజేశారు. ప్రోత్సాహ బహుమతి సైతం కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సొంతం చేసుకున్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్లో బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పండిత్ దీన్ దయాళ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని దీన్ దయాళ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడిన మహనీయులు డాక్టర్ దీన్ దయాళ్ అని బానుక నర్మదా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షుడు సచిన్ కంకే, టోపీ శంకర్, విజయానంద్, నాగభూషణ్ రెడ్డి, రాజ్, మల్లేష్, మందుల శ్రావణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు కట్టకింది బస్తీలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు శ్రీనివాస్ రమేష్ల ఆధ్వర్యంలో అంత్యోదయ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు మాచర్ల శ్రీనివాస్ పాల్గొని దీన్ దయాళ్ సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షుడు అరుణ్, సీనియర్ నాయకుడు దయానంద్, కనకరాజు, సంతోష్, మల్లికార్జున్తో పాటు స్థానిక నాయకులు భరత్, సంతోష్, వేణు, కమలమ్మ, సాగర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్తున్నది మనందరికీ తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎక్కడ పయనిస్తుందో మనం చూస్తున్నాము. అయిననే ఇంకా మన దేశాన్ని పెద్ద స్థాయికి తీసుకుపోయి మనందరినీ బలపరుస్తారని కోరుతూ ఈ యొక్క
కంటోన్మెంట్ 1వ వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. సేవా పక్వాడ్లో భాగంగా బీజేపీ నాయకులతో కలిసి కంటోన్మెంట్ 1వ వార్డులో కార్యక్రమాలను కొనసాగించారు. రామన్నకుంట చెరువు వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో జైపాల్ రాకేష్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొని మొక్కలను నాటారు. అనంతరం పండిత్ దీన్ దయాళ్ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జునులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నల్లపోచమ్మ దేవాలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను జైపాల్ రాకేష్ ఘనంగా సత్కరించారు. సీనియర్ నాయకులు నాగభూషణ్ రెడ్డి, ప్రేమ్ కుమార్, బట్టు శంకర్, ఆర్ఎస్ఎస్ వానవాసి క్షేత్ర నాయకులు బాబురావు, ప్రముఖులు కేశవరావు, సునీత, తులసి, అనిత, అంజన్ కుమార్, దత్తాత్రేయ, శివ, రాజు, దేవేందర్, అభిజ్ఞాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా వేడుకలను జరిపారు. బొల్లారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దీన్ దయాళ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహించారు. దీన్ దయాళ్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని వారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ధనంజయాచారి, శ్రీశైలం యాదవ్, ఎల్ఎం రాజలింగం, అశోక్ కుమార్, ఎన్ఎస్ కిరణ్ కుమార్, కిట్టు, పింజర, శోభలతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వ హెల్త్ క్యాంపులను కంటోన్మెంట్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా 8వ జాతీయ పోషణ మాస సందర్భంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రసూతి ప్రయోజనాలను అందించేలా పికెట్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో స్వచ్ఛతా క్యాంపును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని శ్రీ గణేష్ సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే హెల్త్ క్యాంపులో పరీక్షలు నిర్వహించుకుని ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలను పొందాలని శ్రీ గణేష్ కోరారు. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు కదిలారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పలువురు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయగా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరించే పనిలో విద్యుత్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి విచ్చేసిన అధికారులతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పర్యటన చేపట్టారు. బోయిన్పల్లి డిఈ వేణుగోపాల్, ఏఏ మౌనికతో పాటు పలువురు అధికారులు బాపూజీ నగర్, ధనలక్ష్మి కాలనీ, న్యూ సిటీ కాలనీ, పవన్ విహార్ కాలనీలో పర్యటించి వదులుగా ఉన్న విద్యుత్ తీగలు, వేలాడుతున్న కేబుల్ వైర్లు, నూతనంగా ఏర్పాటు చేయాల్సిన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించగా పలు సమస్యలను వారికి తెలియజేయడంతో పాటు కంటోన్మెంట్ వాణిలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రామన్నకుంట వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బోర్డు అధికారులతో కలిసి పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ కంటోన్మెంట్ 1వ వార్డులోని పలు మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి బోయిన్పల్లిలో కొలువైన అమ్మవార్లను దర్శించుకుని హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయదశమిని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోయిన్పల్లి పరిసర ప్రాంతాలలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వెంట ఉండి మరి ముప్పిడి మధుకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పలు దేవాలయాలకు ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గణేష్ టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, 1వ వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్, సదానంద్, అరుణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి 2వ వార్డులోని పలు అమ్మవారి దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రసూల్పురాలు రాము ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ముచ్చాలమ్మ దేవాలయం కమిటీ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని సదాకిషోర్ రెడ్డి నిర్వహించారు. 2వ వార్డులో భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతుండటం పట్ల సదాకిషోర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన కంటోన్మెంట్ 2వ వార్డు ప్రజలకు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి కంటోన్మెంట్ 2వ వార్డు నుండి పెద్ద ఎత్తున మహిళలతో తరలివెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. మహిళలు మరింత ఉత్సాహంగా ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు.
నిన్న కంటోన్మెంట్ బోర్డు సీఈఓను కలిశారు. నేడు అధికారులు పరుగులు తీస్తూ మరీ సమస్యను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్ 5వ వార్డు, బురూక్ బ్రాండ్ కాలనీ, ప్రియా కాలనీ, వాసవి బి తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. దీంతో కాలనీ వాసులంతా సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా సహకారంతో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ను బుధవారం సాయంత్రం కలిశారు. వరద ముంపుకు గురవుతున్న పరిస్థితులను తెలియజేశారు. సీఈఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు గురువారం వరద ముంపుకు గురవుతున్న ప్రాంతాలను సందర్శించారు. నాలా పరిసర ప్రాంతాలను పరిశీలించి వర్షం నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చాలా చోట్ల మ్యాన్ హోల్స్ బ్లాక్ కావడంతో వరద నీరు సాఫీగా వెళ్లడం లేదని గుర్తించారు. నాలాల వద్ద వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సతీష్ కుమార్ గుప్తా, బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అధ్యక్షుడు ప్రకాష్, నిఖిల్, అరవిందలతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ మారేడుపల్లి మైదానంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుబోయిన సంతోష్ యాదవ్ పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనలతో మారేడుపల్లి మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను సంతోష్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ రామ్లీలా మైదానంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కొనసాగించడం పట్ల పికెట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు జట్టి ఉమేష్ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కొన్ని సంవత్సరాలుగా రక్షణ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, నేటికి రామ్లీలా మైదానం పార్కుగా రూపుదిద్దుకుంటూ అభివృద్ధి చెందుతుండడం పట్ల జట్టి ఉమేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ జట్టి ఉమేష్ కృతజ్ఞతలు తెలిపారు. డిఫెన్స్ ఎస్టేట్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి కొరకు ఎంతగానో ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. జేఎల్ఆర్ సర్వే నెంబర్ 482లో 3 ఎకరాల 18 గుంటల స్థలం రామ్లీలా మైదానంగా అభివృద్ధి చెందుతుండడం పట్ల జట్టి ఉమేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లి శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిర్వాహకులు సామాజిక కార్యకర్త రామారావు, శ్యామరావు, సోను, దున్ను, విజయ్ కుమార్, రాహుల్, బంగారాజు, భరత్, విక్కీ, శ్రవణ్, సాయి, జయకృష్ణల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్, అరుణ్ యాదవ్లు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు వారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో దేవి శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు మహాలక్ష్మి మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మురళీ ముద్రాజ్, నగేష్ గౌడ్, వేణు, సుధాకర్, భక్తవత్సలం, హనుమాన్, మురళీకృష్ణ, శీల, శివ, చాముండేశ్వరి, గీతా, శకుంతల, పద్మినితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ లో శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా దేవీ నవరాత్రి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు కాత్యాయని దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్య రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందారు. సికింద్రాబాద్ అడుగుంట డివిజన్ తుకారం గేట్ లో జయదుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి శరణ్ నవరాత్రి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను భక్తులు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు బక్కూరి నరసింహరావు, సాయిబాబా, నటరాజ్, గోవింద్, ప్రకాష్, అశోక్, మధుగౌడ్, వీరేష్, శైలు, మహేష్, నగేష్, విజయలక్ష్మి, సుమలత, రాజేశ్వరి, లతా, దేవమ్మ, రమ్య, దివ్య, మధులమ్మలతో పాటు పలువురు ప్రతిరోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ విశేష పూజలను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో నవరాత్రి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కెఎస్ శిల్పాచారి దంపతులు కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన హోమ పూజా కార్యక్రమంలో పాల్గొని బస్తీ పెద్దలతో పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. మహిమగల అమ్మవారిగా కట్టమైసమ్మ అమ్మవారు ఉన్నారని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని కెఎస్ శిల్పాచారి తెలిపారు. ఆలయ చైర్మన్ గుంటి కృష్ణ శిల్పాచారి దంపతులను ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మాగాంధీనగర్లో బోర్వెల్ మరమ్మతులకు వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం బోర్డు సిబ్బంది మరమ్మతులను నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ యువసేన సభ్యులు పర్యవేక్షించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ సారథ్యంలో కరపత్రాలను పంచుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 27న నిజామాబాద్ పట్టణంలో జరిగే వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీల రాష్ట్ర 2వ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. మార్కెట్ యార్డ్లో అనేక సమస్యలు నెలకొన్నాయని, ఐకమత్యంగా హమాలీలంతా ఒక్కతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారం కొరకు ముందుకు సాగటం జరుగుతుందన్నారు. ఈ నెల 27న జరిగే మహాసభలను విజయవంతం చేయాలని నరసింహ కోరారు. 144 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడంతో పాటు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దేనంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలియజేశారు.
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో ముషీరాబాద్ మారేడుపల్లి మండల పరిధిలో 144 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రాగా సుమారు 1,44,00,000 రూపాయలు విలువ చేసే చెక్కుల్ని పద్మారావు పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ తో మొదలుకొని అన్నింటా రికార్డు స్థాయిలో సాధించామని, ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ గుర్తుకు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామలాహిమ, లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, రాసూరి సునీత, ఎంఆర్ఓలు చందన, రాజు నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సృష్టి కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును సవాల్గా తీసుకుని నార్త్ జోన్ పోలీసులతో పాటు గోపాలపురం పోలీసులు ఛేదించగా ఇక తీగలాగి దాని వెనుక ఉన్న వారందరినీ కటకటాల్లోకి నెట్టి ఇక ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కేసును సీటుకు బదిలీ చేశారు. ఇక ప్రస్తుతం సీటు బృందం వారు నమోదు చేసిన 9 కేసులతో విచారణ జరుపుతుండగా ఇక నేడు ఈడీ కూడా సృష్టి కేసులో ఎంట్రీ ఇచ్చిన సృష్టికి సంబంధించిన 6 బ్రాంచీల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టడంతో పాటు లావాదేవీల విషయాలపై కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఉదయం నుంచి ఈడీ అధికారులతో పాటు సీట్ బృందం తనిఖీలు చేపట్టింది. సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే దొంగిలించబడిన పోగొట్టుకున్న ఫోన్ను త్వరితగతిన రికవరీ చేసే ఆస్కారం ఉంటుందని, కావున సెల్ ఫోన్ మిస్ అయినప్పుడు వెంటనే సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలంటూ మార్కెట్ సిఐ రామచంద్ర సూచించారు. సిఐ రామచందర్, డిఐ బషీర్ అహ్మద్లు సెల్ ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన పలువురి ఫోన్లను కనిపెట్టి నేడు వారి ఫోన్లను వారికి అందించారు. త్వరితగతిన యాక్షన్ తీసుకుని తమ ఫోన్లు తమకు అందించడంపై వారంతా సంతోషం వ్యక్తం చేయగా హైదరాబాద్ పోలీస్ సెల్ ఫోన్ మిస్సింగ్లు విషయంలో వేగవంతంగా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకుంటే ఫోన్ ఆన్ చేసిన వెంటనే సమాచారం రాగానే ఫోన్ రికవరీ చేయడం సులభతరం అవుతుంది అంటూ పోలీసులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జానా అన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన సలహా పాస్టర్స్ వెల్ఫేర్ కమిటీ సమావేశం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగింది. క్రైస్తవ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి సమాజ సంక్షేమం, పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి వాటిపై చర్చించి సలహాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 44ను ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్య అతిథిగా పాల్గొన్న దీపక్ జాన్ తెలిపారు. 44 మంది ప్రముఖులతో కమిటీని నియమించిందని, దీంతో క్రైస్తవులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉంటుందన్నారు. ప్రతి 3 నెలలకోసారి కమిటీ సమావేశమవుతూ ఒక్కొక్క అంశంపై అందరి సలహాలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం క్రైస్తవుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, విభజించు పాలించు విధంగా గత ప్రభుత్వం తీరు ఉందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబితతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏదైతే అవుట్ స్టాండింగ్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో ప్రభుత్వానికి అది మెల్లమెల్లగా తీరుస్తూ ఖచ్చితంగా ఈ రానున్న రోజులలో ఇంకా ఎక్కువ శాతంలో మన మైనారిటీకి కేటాయించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.